నాగోల్ మియాపూర్ మెట్రో స్టేషన్ల దగ్గర పెయిడ్ పార్కింగ్ అంశం గందరగోళానికి దారితీస్తోంది. పార్కింగ్ ఛార్జీ వసూళ్లపై బోర్డులు పెట్టడంతో తమపై అదనపు భారం పడుతుందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ సిటీలో మెట్రో స్టేషన్లలో మళ్లీ పార్కింగ్ రగడ మొదలైంది. నాగోల్ మియాపూర్ మెట్రో స్టేషన్ల దగ్గర పెయిడ్ పార్కింగ్ అంశం గందరగోళానికి దారితీస్తోంది. ఈ నెల 15 నుంచి 2 స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ అమలు చేయబోతున్నట్లు పార్కింగ్ ఏరియాలో బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆదివారం నాగోల్ మియాపూర్ మెట్రో స్టేషన్ల దగ్గర ఆందోళన చేస్తామని ప్రయాణికులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎల్ఎన్టీ అధికారులు పెయిడ్ పార్కింగ్ అంశం ఇంకా ఫైనల్ కాలేదని, పెయిడ్ ఛార్జీల బోర్డు వెండర్ ఏర్పాటు చేసి ఉండొచ్చంటున్నారు. ఓవైపు బోర్డులు పెట్టి మరోవైపు అధికారికంగా నిర్ణయం తీసుకోలేదని చెప్పడంపై అనుమానాలు వస్తున్నాయి. అధికారులు దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలంటున్నారు ప్రయాణికులు. గత నెల ఆగస్టు 25 నుంచి నాగోల్ మెట్రో స్టేషన్లో, సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్లో పెయిడ్ పార్కింగ్ విధానాన్ని తీసుకువస్తున్నామని ఎల్ఎన్టీ ప్రకటించింది. నాగోల్ స్టేషన్లో ఆగస్టు 14న పైలట్ రన్ కూడా నిర్వహించింది. ప్రయాణికుల నుంచి వ్యతిరేకత రాగా ఆగస్టు 24న నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తర్వాత సెప్టెంబర్ 1 నుంచి పెయిడ్ పార్కింగ్ తీసుకువస్తున్నట్లు తెలిపింది. కానీ సెప్టెంబర్ 15కు పొడిగించడమే కాకుండా నాగోల్ మియాపూర్ మెట్రో స్టేషన్లలో బోర్డులు ఏర్పాటు చేసింది. మియాపూర్, నాగోల్ మెట్రో స్టేషన్లు చివరి స్టేషన్లు కావడంతో వేల మంది ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లి వస్తుంటారు. వెళ్లే ముందు తమ వాహనాలను ఈ స్టేషన్ల పార్కింగ్ స్థలాల్లో పార్క్ చేసి వెళ్తారు. ఇప్పటి వరకు ఇక్కడ పార్కింగ్ ఫీజు లేదు. దీంతో నాగోల్ పార్కింగ్ లో రోజు 5,000 2 వీలర్స్, 100కు పైగా 4 వీలర్స్ పార్క్ చేస్తున్నారు. నెల క్రితం ఎల్ఎన్టీ నాగోల్లో పార్కింగ్ ఫీజు వసూలు చేయబోతున్నామని ప్రకటన చేసింది. సగటు ఉద్యోగి నాగోల్ మియాపూర్లలో 2 వీలర్ పార్క్ చేస్తే నెలకు ఎంత లేదన్నా 1000కి పైగానే చెల్లించాల్సి ఉంటుంది. అదే 4 వీలర్ అయితే 3,000 వరకు అవుతుంది. ఆఫీసుకు వెళ్లేవారు కనీసం 8 గంటలు పనిచేసినా రాను పోను జర్నీ గంట నుంచి 2 గంటల వరకు ఉంటుంది. ఈ లెక్కన 12 గంటల్లోపు పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిందే. ఇప్పటికే మెట్రో అధిక ఛార్జీలు తీసుకుంటోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మళ్లీ పార్కింగ్ ఫీజు అంటే తమ వల్ల కాదని నాగోల్ మియాపూర్ స్టేషన్ల నుంచి వెళ్లేవారు అంటున్నారు. సిటీలో మెట్రో 3 కారిడార్లలో 59 స్టేషన్లుండగా దాదాపు 40 స్టేషన్లలో పార్కింగ్ ఫీజు తీసుకుంటున్నారు. కొన్ని స్టేషన్లలో హెచ్ఎంఎల్ఆర్ పార్కింగ్ నిర్వహిస్తుండగా మియాపూర్, నాగోల్, బాలానగర్తో పాటు ఇంకా కొన్ని స్టేషన్లలో పార్కింగ్ ను ఎల్ఎన్టీనే చూసుకుంటోంది. అయితే హెచ్ఎంఆర్ఎల్ ఇప్పటికే వసూలు చేస్తున్న పార్కింగ్ ఫీజులకు ఇప్పుడు ఎల్ఎన్టీ నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో తీసుకుపోయే పార్కింగ్ ఫీజులకు తేడా ఉందంటున్నారు ప్రయాణికులు. గంటల విషయంలోనూ వ్యత్యాసం ఉందని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగరీత్యా నాగోల్ నుంచి హైటెక్ సిటీ వెళ్లే వాళ్లకు పార్కింగ్ ఫీజు లేకపోవడంతో నెలకు 2,000 వరకు ఆదా అవుతుంది. కొత్తగా పార్కింగ్ ఛార్జీ పెడితే అదనపు భారం పడక తప్పడం లేదు. దీంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రయాణికులు.